ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వేసినటువంటి వ్యూహం అద్భుతంగా ఫలించింది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి మంత్రులు నిమ్మల రామానాయుడు గాని, పయ్యావుల కేశవ్ గాని, కాలువ శ్రీనివాసులు గాని వెంబడి అప్రమత్తంగా అవడము, టీబీ బోర్డుకి అధికారికి వెళ్ళము, అధికారులతో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు దీని మీద ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించుకోవడం, పులిచింతల, గోదావరి, పోలవరం ప్రాజెక్టులకు ఆ గేట్లు అమర్చినటువంటి కన్నయ్య నాయుడుతో సంప్రదించడం, కన్నయ్య నాయుడిని వెంబడే టీబీ బోర్డు దగ్గర పంపించడం. ఏం చేయాలి? నీటి వృధాన్ని అరికట్టాలి. 60 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు కావడం అంటే మామూలు విషయం కాదు. వెంబడే అరికట్టాలి. ఏం చేయాలంటే కన్నయ్య నాయుడు అక్కడ పంపించారు. వెంబడే కన్నయ్య నాయుడు రంగంలోకి దిగడం, అక్కడ ఏదైతే కొప్పల్ జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలో వెంబడే కూడా సాప్లాక్ గేట్ 60 అడుగుల అడ్డము 4 అడుగులతో దాదాపు 5 ప్లేట్లు తయారు చేయించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అతి కష్టం మీద ఆపరేషన్ స్టార్ట్ చేసి రాత్రి ఒక ప్లేటు అమర్చగలిగారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు మరో రెండు గేట్లను అమర్చారు. ఇప్పుడు సాయంత్రం మరో 2 గేట్లు, మొత్తం 5 గేట్లు అమర్చారు. 70 టీఎంసీల నీరు సేవ్ చేయగలిగారు మూర్తి గారు. సముద్రం పాల